నమస్కారం అండి. నేను డాక్టర్ దీప్తి దామోదర, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి. ఈ రోజు నేను మీకు ఒక సంతానలేమి సమస్యతో ఒక కపుల్ ఒక ఫర్టిలిటీ సెంటర్ కి వచ్చినప్పుడు ఆర్ ఫర్టిలిటీ హాస్పిటల్ కి వచ్చినప్పుడు ఫస్ట్ విజిట్ ఆర్ ఫస్ట్ అపాయింట్మెంట్ లో ఏం చేసుకోవాలి అనేది చెప్తాను. సో మొదటి విజిట్ కి వచ్చినప్పుడు దంపతులు అనేవాళ్ళు వాళ్ళకి వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ తీసుకున్న రిపోర్ట్స్ అనేవి దానికి సంబంధించిన పేపర్స్ అనేవి తెచ్చుకుంటే నెక్స్ట్ కంటిన్యూయేషన్ చేసుకునేదానికి మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ విజిట్ లో పేషెంట్ కి మనం బేసిక్ హిస్టరీ అనేది తీసుకుంటాం. అంటే వారికి ఎప్పటి నుంచి సమస్య ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటి వరకు ఎటువంటి ట్రీట్మెంట్ జరిగింది, వేరే ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో దానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, మునుపటి రోజుల్లో ఏదైనా ఆపరేషన్స్ జరిగాయా, దానివల్ల ఏదైనా ఒక సొల్యూషన్ వచ్చిందా, సో హస్బెండ్ కి ఏదైనా టెస్ట్లు అయ్యాయా ప్రీవియస్ గా, సో ఇటువంటి ఒక బేసిక్ హిస్టరీ అనేది తీసుకోవటం జరుగుతుంది. సో అది ఆ స్టెప్ తర్వాత ఇద్దరికి బేసిక్ ఎగ్జామినేషన్, అంటే వాళ్ళ యొక్క వైటల్స్, వారి పల్స్, ఒక సమస్యని మనం ఎటువంటి మెడికల్ కండిషన్ లో ఎలా ట్రీట్ చేస్తామో అలాగే మొదలు పెడతాం. దీన్ని కూడా వారి యొక్క పల్స్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, వారి హైట్ వెయిట్ ఎలా ఉంది, వారి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ ఎట్లా ఉంది అని ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇద్దరికి బేసిక్ వైటల్స్, టెంపరేచర్ ఎలా ఉంది, ఇవన్నీ నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకున్న తర్వాత వారి యొక్క హిస్టరీని, వైటల్స్ ని అన్ని ముందు పెట్టుకొని వారికి వారి సమస్యకి కావాల్సిన ఫర్టిలిటీ టెస్ట్లు, ఫీమేల్ కి, ఆడవారికి ఏం కావాలి, మగవారికి ఏం కావాలి అనేది మనం ఒకటి స్ట్రీమ్ లైన్ చేసుకొని ఆ టెస్ట్లు అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. వాటిలో కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు ఉండొచ్చు, కొన్ని హార్మోన్ టెస్ట్లు, ఒక్కొక్కసారి స్కానింగ్. మగవారికి అయితే ఒక బేసిక్ టెస్ట్ సెమెన్ అనాలిసిస్, వీర్యకణాల పరీక్ష. సో ఈ పరీక్షలు అనేవి చేసిన తర్వాత మనకి ఒక కన్క్లూజన్ వస్తుంది, వీరి సమస్యకి గల కారణం ఏంటి అని. చాలా ఒక 70 to 80% వరకు మనకి అర్థమవుతుంది. ఇన్ కేస్ మనకి ఒక పర్టికులర్ రీజన్ కానీ దొరికిందంటే దాన్ని ట్రీట్ చేయడానికి మనం ముందు ఫర్దర్ గా ప్లాన్ చేసుకుంటాం. ఇన్ కేస్ కొన్ని సమయాల్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం, అంటే ఎటువంటి రీజన్ దొరకకుండానే వారికి సంతానలేమి సమస్య ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో ఈ ఫస్ట్ విజిట్ లో మనం ట్రీట్మెంట్ అనేది ఫ్రేమ్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ విజిట్స్ లో వారికి ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేయాలి, ఎప్పుడు పిలవాలి, అంటే పీరియడ్ యొక్క విమెన్ యొక్క పీరియడ్ కి సంబంధించి ఏ రోజు రావాల్సి ఉంటుంది, హస్బెండ్ యొక్క టెస్ట్ ఎప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ తో చేసుకోవాల్సి ఉంటుంది, వీర్యకణాల పరీక్ష అనేది 3 to 5 days గ్యాప్ తోటి చేసుకోవాలి యూజువల్లీ టెస్ట్. సో ఆ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అనేది ఫర్దర్ గా ప్లాన్ చేసుకుని వారికి ఒక ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఏ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ in a when a couple visits a fertility center. Thank you.